నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అవును. అనేది. సో దీస్ ఆర్ ద ఎక్స్‌పీరియన్సెస్ నాకు జనరల్‌గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారనుకోండి, నేను హ్మ్. ఏ పర్స్‌పెక్టివ్‌లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచిస్తారు. డెఫినిట్‌గా. సో కానీ ఆయన అసలు తడుముకోకుండా, తడబాటు లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం హ్మ్. ఏంటిదని ఒక క్వెషన్ అడిగారు. హ్మ్. అడగంగానే యాక్చువల్‌గా మన రమ్య పాప చనిపోయింది చూడండి. 3 అవును. జనరేషన్స్ ఎఫెక్ట్ అవును. అయ్యారు. సో అది కూడా ఆయన మైండ్‌లో ఎక్కడో ఉంది. బ్యాక్ ఆఫ్ ది మైండ్. సో అన్ని ఇట్లా చెప్పడం జరిగిందనమాట. సో హ్మ్. సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన ఎళ్ళే ఎవ్రీ స్టేజ్ గూడా నాకు డెఫినిట్‌గా ఒక రకమైన ఏమో మేబీ నేను కొత్త పర్సన్‌ని చూస్తున్నానా అన్నట్టు అనిపించిందనమాట నాకు. ఓకే. హ్మ్. అంటే హి ఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే. ఏదైతే జరుగుతుందో ఆర్ ఏదైతే ముందుకెళ్తుందో తను హ్మ్. చాలా ఫోకస్డ్‌గా అండ్ క్లియర్‌గా ఉన్నారు ఆ విషయంలోనే. సో హ్మ్. అలా సెకండ్ రౌండ్ అయిపోయింది. అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్‌కి ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే మళ్ళీ జీడీకి రావాలి అని చెప్పేసి పిలిచారు. హ్మ్. ఎళ్ళటం జరిగింది. అక్కడ గూడా చెప్పారు మొత్తం అంతా బాగా అక్కడ ఆడిషన్స్‌లో హోరాహోరీ ఆ! అందరిని ఉడికించారంట గదా! అవును. అక్కడ అన్నారు మీ వాయిస్ మీరేనా అండి? ఎవరో యాక్చువల్‌గా ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో. హ్మ్. అయిపోయింది జీడీ. జీడీలో ఓకే. గూడా ఆల్‌మోస్ట్ అక్కడే నామినేషన్స్. హ్మ్. ఆ 10 మెంబర్స్ ఏవైతే ఇచ్చారో అమ్మాయి, అబ్బాయి వాళ్ళకిచ్చిన టాపిక్ అమ్మాయిలు, అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా అవును. ఇచ్చారంట. సో, డిబేట్ చేసుకున్నారు. గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు. అంతా అయిపోయింది. అక్కడే నామినేషన్స్ కూడా. హ్మ్. ఏంటంటే ఈ 10 మెంబర్స్‌లో అందరిని అడిగారు. మీరు ఎవరిని మీ లైఫ్‌లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు, చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే ఔట్ ఆఫ్ 10 7 ఆర్ మేబీ 6 పీపుల్ ఈయన పేరే చెప్పారంట ఓకే. యాక్చువల్లీ. సో, ఆ లెవెల్‌లో జరిగింది. సో, హ్మ్. తర్వాత బయట వీళ్ళుంటారు గదా! బీబీ టీమ్ వాళ్ళు వీళ్ళు. హ్మ్. ఆళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది గదా! ఆ ప్రాసెస్‌లో ఈయనకి చెప్పడం జరిగిందట. ఎవరో గానియండి చాలా గట్టి గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినియి. హ్మ్. అసలు బేస్ వాయిస్ ఏసుకొని భలే అరిచారు అది ఇది అని అంటే అదెవరో గాదండి నేనే అని జెప్పి చెప్పారంట ఆయన. ఓకే. సో, అట్లా జరిగింది అని జెప్పి సో, ఇయన్నీ ఏంటంటే ఎవ్రీడే ఈయన అవును. ఇంటికొచ్చేవాళ్ళు మేము మాట్లాడుకునే వాళ్ళం గదా! హ్మ్. సో, దిస్ హౌ ద జర్నీ అలా ఒక్కోటి చిన్న చిన్నది అన్నీ షేర్ జేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకొచ్చింది ఇక్కడి వరకు యాక్చువల్లీ. వచ్చారు. సో, అది నా ఎక్స్‌పీరియన్స్ ఆయన అగ్ని పరీక్షకి అనుకున్నారా 'బిగ్ బాస్‌లోకి' సెలెక్ట్ అయిపోతారు కన్ఫర్మ్ అని? అవ్వాలనే అనుకున్నాను. అంటే హ్మ్. డెఫినైట్‌లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ, బట్ హ్మ్. ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే అవును. ఉన్నాయో డెఫినైట్‌లీ అవి ఒక ప్లస్సే అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను. సో, అలాగే ఇది యాహ్! ఎందుకు అడగడం జరిగిందంటే, ఇప్పుడు ఓకే. మనకి స్టేజ్ మీద బిందు మాధవి గారు గాని, హ్మ్. ఇతను గాని అసలు స్టేజ్ మీద ఆ మాస్క్ తీపించి, హ్మ్. కార్డ్ వేయించడం జరిగింది. రైట్. సో, ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది యాక్చువల్‌గా అందరూ అడుగుతున్నారు. దట్ హ్మ్. ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ నేను నా లైఫ్‌లో అనుకోలేదు. అసలు హ్మ్. ఏదైతే నేను మర్చిపోయానో అది అసలు మా లైఫ్‌లో అదసలు ఒక అంటారు గదా! కొన్ని విషయాలు మనం చాలా వరకు లైఫ్‌లో పెద్ద అవును. ఇంపార్టెంట్ మ్యాటర్ చేయవు. మర్చిపోతాం, వదిలేస్తాం అట్లే. అవును. ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు మన లైఫ్‌లో. అవును. సో, ఈ యొక్క విషయం గూడా అలాంటిదే యాక్చువల్‌గా. హ్మ్. చేయి చేసుకున్నాననేది విషయం ఇది అగ్ని పరీక్ష షో జనరల్‌గా మనకెప్పుడు 10 డేస్, 15 డేస్ తర్వాత అవును. టెలికాస్ట్ చేశారు. అవును. బట్ ఇది మేము ఎవ్రీడే ఆయన షూట్‌కెళ్ళొచ్చినప్పుడు మేము మాట్లాడుకునేవాళ్ళం గదా! సో, ఇవాళ ఏం జరిగిందనని ఆ ప్రాసెస్‌లో ఆయన నాకు చెప్తుంటే ఇలా చెప్పారనమాట. హ్మ్. సో, నేను ఇలా వచ్చింది టాపిక్ చాలా కొంచెం హాట్‌గా నడిచింది. ఆయనది ఒక్కటే ఇంటర్వ్యూ మొత్తం ఒక 1 ½ అన్ అవర్ నడిచిందట యాక్చువల్లీ. అవును. మనకి జస్ట్ ప్రోమోలో గాని మొత్తం హ్మ్. ఎపిసోడ్‌లో గాని చూపించింది ఒక 5 మినిట్సే అంతే చూపిచ్చారు. బట్ మొత్తం ఇట్లా జరిగింది. సో, అండ్ ఉన్న సిట్యుయేషన్స్ గూడా ఆయన ఫస్ట్ వేరే దగ్గర ఎక్కడో కూర్చోబెట్టారంట. కంప్లీట్‌గా అవును. అక్కడ ఫుల్లు అసలు ఏసీ లేదంట. ఫుల్ సఫోకేషన్ ఆ మాస్క్ పెట్టుకొని, ఆ మాస్క్ కూడా యాక్చువల్‌గా చాలా కంజెస్టెడ్‌గా ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. ఆబ్వియస్లీ దీనికోసం పెట్టుకున్నారు. ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నారు గానీ, బట్ దాన్ని క్యారీ చేయటం 1 అవర్ వరకనంటే కొంచెం కష్టమే యాక్చువల్లీ. సో, ఆ హ్మ్. ప్రాసెస్‌లో ఆయన డిఫరెంట్ కొంచెం సిట్యుయేషన్స్ నుంచి 1 అవర్ వరకు వెయిట్ చేస్తూ ఎళ్లారు లోపలికి. సో, హ్మ్. ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్డ్‌గా కొంచెం ఆహ్, యాంగ్జైటీతో అలా ఉన్నారు. సో, హ్మ్. ఆబ్వియస్లీ ఆ క్వెషన్స్ ఆళ్ళడిగినయి గూడా అట్లానే వచ్చినియి. బట్ హ్మ్. ఆ క్వెషన్ ఏదైతే వచ్చిందో రియల్లీ నిజంగానే హ్మ్. దాని గురించి నేను ఇన్ని చోట్ల ఇన్ని సార్లు మాట్లాడాల్సొస్తదని జెప్పి నేనెప్పుడు అనుకోలేదు. బికాజ్ అది మాకసలు ఒక విషయమే గాదు. కరెక్ట్‌గా చెప్పాలంటే వాట్ వి ఆర్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి? లవ్ అవును. ఏంటి? ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఇంతుంటే హ్మ్. అది ఒక డాట్.
అది ఎక్కడో అసలు దాన్నైతే నేను ఎక్కడో అసలు నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అసలు వెళ్ళిపోయింది కూడా, లేని కూడా లేదు యాక్చువల్‌గా. చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని హ్మ్. చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది. అదే అంటున్నాను. సో, దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ. సో, ఏం హ్మ్. జరిగింది అనేది దట్ ఐ కాల్ యాస్ ఎ జడ్జ్‌మెంటల్ టు బి వెరీ ఫాస్ట్‌లీ యాక్చువల్లీ. సో, బికాజ్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది, బికాజ్ మా రిలేషనే 20 అవును. ఇయర్స్ అండ్ మా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్. సో, హ్మ్. అదే చెప్తున్నాను కదా! సో, అది ఒక విషయం హి కెన్ గెట్ ఆఫ్. ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసేసి తప్పించుకుని అవును. దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయొచ్చు. హ్మ్. బట్ వాట్ హీ ఈజ్ ఆ ట్రూ, మీరు ఇందాక అన్నారు కదా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, హ్మ్. ఆ ట్రూత్‌నెస్ ఆ హ్మ్. షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే. నేను మేబీ నో అని చెప్పేసేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్‌ని, నేను గుడ్ పర్సనాలిటీని అని చెప్పి చూపించుకోవచ్చు. నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ హ్మ్. రేపొద్దున నీ ముందు, నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు. హ్మ్. హ్మ్. ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను. అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసేసి అన్నారు. ఓకే. అది. సో, బికాజ్ నాకు నచ్చలేదు డెఫినిట్‌గా. నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా. బట్ తనకింకా గుర్తుంది. బికాజ్ హి ఫీల్స్ థట్. తనకి అది అనిపిస్తుంది. ఏంటంటే సమ్‌వాట్ నేను చేసింది ఏదైతే కరెక్ట్ కాదు. నేను అవును. సమర్థించుకోకూడదు. అండ్ ఆబ్వియస్లీ క్వెషన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేసారు ఆ సిట్యుయేషన్‌ని. హి హ్మ్. టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది. సో, డెఫినైట్‌లీ అది ఒక్కసారి ఏదో లైఫ్‌లో ఒక్కసారి జరిగింది. అది మేము అసలు దాన్ని దాటి చాలా ఇంకా అచీవ్ చేసి ముందుకొచ్చేసి ఇదిగో ఇవాళ ఇక్కడ ఎవరి నుంచున్నాము. లైఫ్‌లో ఉండవు ఇవన్నీ. అదే అంటున్నా. అవును. నేను ప్రతి ఇంట్లో చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఉంటాయి. ఏవో ఉంటూనే ఉంటాయి. ఉండవని కాదు. బట్ డెఫినైట్‌లీ తను ఏంటంటే నా గురించి అండ్ తన అంతరాత్మ గురించి తన ముందు తలదించుకోకూడదు అనేసి హ్మ్. ఏదైతే అనుకున్నారో నాకు అదే ఎక్కువ మ్యాటర్ చేస్తది. అండ్ దట్ లూజర్ బోర్డ్ హి డోంట్ డిజర్వ్ థట్. ఓకే. అది. సో, ఓకే. 'హరీష్' గారిలో మీరు ఇప్పటి వరకు గేమ్ చూసిన తర్వాత, యాహ్! అయ్యో! ఇంట్లో గూడా ఇలా ఉంటే బాగున్నే, ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా? మార్చుకున్న విధానము దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది. హ్మ్. ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి. హ్మ్. ఏంటంటే బట్ రియల్ లైఫ్‌లో చెప్తాను. హ్మ్. జనరల్‌గా ఏదన్నా ఉంటే డెఫినైట్‌లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది. మన హ్మ్. చుట్టుపక్కల 10 మంది ఉంటారు. మన ఫ్యామిలీయే కానివ్వండి, బయట వాళ్ళే కానివ్వండి, ఫ్రెండ్సే ఎవరైనా సరే. మనకి యాక్చువల్‌గా డిస్కస్ చేసుకుని మనకి స్కోప్ ఉంటది. అట్‌లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటది. మనం ఏమి అందరూ మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు. తెలిసి అవును. తెలియకుండా. ఇప్పుడు ఆ షో మీద అట్లా రాంగానే, ఆ వర్డ్ అట్లా రాంగానే హ్మ్. ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనంగానే, సో, హ్మ్. అక్కడున్న 14 మందిలో 13 మంది గూడా జస్ట్ ఒక 5 మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని హ్మ్. జడ్జ్‌మెంటల్ అయిపోయి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా దిస్ ఈస్ వాట్ అనేసేసి అవును. ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేశారో, సో, అట్‌లీస్ట్ ఒకళ్ళు గూడా కొంచెం స్టాండ్ తీసుకొని వాట్ హిస్ నేచర్ ఈస్ స్టాండ్ తీసుకొని కొంచెం ఆగి హ్మ్. కాదు అలా, ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు. ఆల్రెడీ లేడీస్ గూడా ఉన్నారు అవును. హౌస్‌లో. వాళ్ళు గూడా మాట్లాడటం జరిగింది. సో, ఇప్పుడు ఒక పర్సన్‌తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్‌లీస్ట్ అవును. వాట్ హి ఫీల్స్ టువర్డ్స్ వుమెన్ అనేది. సో, హ్మ్. తనకు ఇచ్చే డిగ్నిటీ, ఆ డెకోరం ఏం మెయింటైన్ అవుతుందనేది తెలిసిపోతది. సో, హ్మ్. అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ 5 మినిట్స్ క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనంగానే ఆయనది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి. సో, హ్మ్. ఆబ్వియస్‌లీ అది బయటైతే అలా ఉండదు. హ్మ్. బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి. ఓకే. ఎవరిదేమన్నా ఎళ్లి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసన్నట్టుగా. హ్మ్. సో, అది అనిపిచ్చింది కొంచెం ఏంటంటే, బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేశారు. ఇంట్లో కన్నా బయటది గాదు. బయట ఓకే. ఉండే దాని మీద ఏదైతే తను, ఎందుకంటే అంత లో అవ్వడం నేనెప్పుడు గూడా అసలు ఏదైనా సిట్యుయేషన్ ఆయన్ని అంతగా బాదర్ చేయటం. హ్మ్. దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీయే. ఓకే. డెఫినిట్‌గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే, ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్. ఏ ఓకే. సిట్యుయేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి ఈవెన్ తన విషయంలోనే గాదు, ఏదైనా ఇప్పుడు మనం బయట ఎళ్తున్నా గూడా ఎవరిదన్నా పాపం ఏదైనా ఇష్యూ అవుతుందనుకోండి, ఏదైనా గొడవ అవుతుంది. హ్మ్. డెఫినైట్‌లీ కారు పక్కన పెట్టి ఎళ్లి నుంచుని స్టాండ్ తీసుకొని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన. ఆయన చేస్తారు గూడా. హ్మ్. నాకెందుకులే అని చాలామంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు. అలా కాదు. హి ఈస్ నాట్ లైక్ థట్. సో, హ్మ్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే. సో, ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్‌లీ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారనేది హ్మ్. సో, తెలిసింది కాబట్టి. బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను
బయట ఉండేలాగానే ఇంట్లో కూడా ఉన్నడితే బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే. కొంచెం తొందరగా బయటకొచ్చినట్టే దాని నుంచి అనేసి. బట్ దానికి ఎంత హర్ట్ అవుతే తప్పించి తను అంత ఇదిలోకెళ్లారు ఫుడ్ గూడా మానేసి అనేసి అవును. అన్నట్టు నాకనిపించింది. ఆబ్వియస్‌లీ. బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్‌గా అందరిని టేక్ కేర్ చేయాల్సిన పర్సన్. అవును. బికాజ్ షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అవును. సో, అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట కెప్టెన్ అంటే పెట్టింది. కొంచెం సపోర్ట్ తీసుకొని హా! స్టాండ్ తీసుకున్నా బావుండు బావుంటది. అనిపించింది. ఎందుకంటే బికాజ్